సీఎం గారు యుద్ధంలో ఉన్న రాలేకపోతున్నా దేశ సరిహద్దులో శత్రువులతో నేను పోరాడుతుంటే సొంతూరులో భూమిని కబ్జా చేసిన అక్రమార్కులతో నా తల్లిదండ్రులు పోరాడాల్సి వస్తుంది అని సిద్దిపేట జిల్లాకు చెందిన బిఎస్ఎఫ్ జవాన్ బూర రామస్వామి వాపోయాడు. ఈ భూమి ఎవరో రేవంత్ రెడ్డి గారి చూడరు. ఈయననేమో బార్డర్లో పోయి మన ఆర్మీ జవాను భారతదేశానికి అక్కడ సెక్యూరిటీ ఇస్తుంటే ఈనాడు సొంత గ్రామంలో కబ్జాదారుల నుంచి భూమి కబ్జా చేస్తున్నట్టే. వాళ్ళకి ఏమైనా రీతి రివాయి ఉందా, ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా ఒకసారి ఆలోచించుకోవాలి. జవాన్ భూమి కబ్జా చేస్తారా భయ్ మీరు? ఏం మనుషులు తయారయ్యారా మీరు? మరిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జమ్మూ కాశ్మీర్ నుంచి శనివారం సెల్ఫీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బర్పేట మండలం చౌదరపల్లికి చెందిన రామస్వామి తమ భూమి కబ్జా అయిన తీరును ఆ వీడియోలో వివరించారు. 1992లో ధర్మాజిపేట శివార్లో 406 సర్వే నెంబర్తో నా తల్లిదండ్రులు ఎకరం 16 గుంటల భూమిని సాదా బైనామా ద్వారా తీసుకుంటే మళ్ళా కబ్జా చేస్తున్నారు. ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు యాక్షన్ తీసుకొని ఆ కబ్జాకు గురైనటువంటి భూమిని జవాన్ వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించాల్సిందిగా కోరుతా ఉన్నాం.